సార్ నమస్తే సార్. నమస్తే. సత్యాన్ గారు, ఈ మధ్య ఒక కొత్త టాపిక్ గురించి విన్నాను. బోనస్ షేర్లు. సో ఏంటి అసలు బోనస్ షేర్లు అంటే ఏమిటి? వీటి వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఓకే. ఇది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది. ఉదాహరణకి బోనస్ అంటే సింపుల్గా ఏంటిది? ఫ్రీ. బోనస్ ఎవరు ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే జనరల్గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక కంపెనీ ఉంది, బాగా పనిచేస్తే బోనస్ ఇస్తారు. ఉదాహరణకి స్టేట్ గవర్నమెంటు సింగరేణి కాలరీస్ వాళ్ళకి దసరా టైంలో 3 నెలల జీతం 4 నెలల జీతం బోనస్గా ఇస్తూ ఉంటుంది. 3 నెలలు అట్లా జనరల్. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటు బోనస్ ఇస్తూ ఉంటుంది 100 రోజుల జీతం. మరి స్టేట్ గవర్నమెంట్లో ఇన్ని ఆఫీసులు, ఇన్ని ఆర్గనైజేషన్లు, ఇన్ని ఉన్నాక ఒక సింగరేణి కాలరీస్ వాళ్ళకే 3 నెలల జీతం బోనస్ ఇవ్వటం ఏంటిది? సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నెన్నో డివిజన్లు ఉంటే ఒక సౌత్ సెంట్రల్ రైల్వేకే 100 రోజుల జీతం బోనస్ ఇవ్వటం ఏమిటి? అంటే ఏంటిదంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్లో ఏదైతే బాగా గుర్తింపు ఉన్నటువంటిది, అంటే మంచిగా పనిచేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్. ఇప్పుడు సింగరేణి కాలరీస్లో బొగ్గనుల్లో పనిచేయడం అంటే మామూలు కాదు. అంటే గనుల్లోకి దిగాలి. అక్కడ వాళ్ళు ఏదైతే చేస్తుండ్రో బాగా స్కిల్స్ అనుకోండి, అంటే మిగతా వాళ్ళందరికంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సింగరేణి కాలరీస్ వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది గవర్నమెంట్ వాళ్ళ కష్టానికి. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి సంవత్సరం దసరాకి మీకు ఒక 3 నెలల జీతం బోనస్. అంటే నీకు పని చేసినావు, జీతం ఇచ్చేసినావు, మరి బోనస్ ఎందుకు ఇచ్చినావు అంటే బాగా అనే ఉద్దేశంతో. అలానే సౌత్ సెంట్రల్ రైల్వేకి కూడా సెంట్రల్ గవర్నమెంటు అలా పాస్ చేస్తుంది. అంటే ఏంటిది, ఎడిషనల్గా ఇవ్వటం. అంటే నీ పని నువ్వు చేసినా కూడా నీకు బోనస్ ఎందుకు ఇస్తున్నావు అంటే ఎక్కువ. ఇప్పుడు జనరల్గా ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఇదొకటే కాదు, లేటెస్ట్గా మన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మాయికి కూడా ఆయన షేర్లను బోనస్కి ఇచ్చిండు ఫ్రీగా. అంటే 2 కోట్లు 3 కోట్లు విలువైనవి. అంటే ఆయన డ్రైవర్కి కానీ, పని మనిషికి కానీ, ఇంట్లో ఉన్న స్వీపర్కి కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు షేర్లని బోనస్కి ఇచ్చింది లేటెస్ట్గా. ఇక తర్వాత ఇక మామూలుగా ఊళ్ళల్లో అయితే రైస్ మిల్లులు, ఇప్పుడు ఏవైతే రైస్ మిల్లులు, పార్బాయిల్డ్ రైస్ మిల్లులు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే దసరా దీపావళికి ఎవరైతే బాగా, అంటే అకౌంటెంట్ అనుకోండి, డ్రైవర్ అనుకోండి, లేకపోతే ఉన్న స్టాఫ్లో బాగా వీడు మంచిగా పనిచేసిండు అనగానే, అరే నీకు ఒక 3 నెలల బోనస్, ఒక 3 జతల బట్టలు ఇట్లా అని ఇచ్చేస్తారు. అంటే ఏంది, నీ జీతం నీకు ఇచ్చారు, బట్టలు ఎందుకు పెట్టాలి, బోనస్ ఎందుకు ఇవ్వాలి, డబుల్ జీతం అంటే కాదు. వాళ్ళకి ఏంటిదంటే ఒక ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఒక సపోర్ట్ అనుకోండి, మా మేనేజ్మెంట్ మంచిది అనేది ఒకటి. రెండోది వాడి కష్టాన్ని గుర్తించి ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, బోనస్ రూపంలో ఇస్తుంది. ఇక మన షేర్ మార్కెట్లోకి ఏమేం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీరు పెన్ను నోట్బుక్ పెట్టుకోండి. నేను ఒక వెబ్సైట్ తీసుకెళ్తున్నా, moneycontrol.com ఓపెన్ చేయండి, రాసుకోండి moneycontrol.com మార్కెట్స్ ఆల్ స్టాట్స్. ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీకు moneycontrol.com మార్కెట్స్ ఆల్ స్టాట్స్. మళ్ళీ అది పేజీ డౌన్ కిందికి వచ్చాక కార్పొరేట్ యాక్షన్ అని ఒక వర్డ్ ఉంది. ఇక్కడ బోర్డు మీటింగు, ఏజిఎం, బోనస్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఈ బోనస్ మీద క్లిక్ చేయాలి. ఈ బోనస్ మీద క్లిక్ చేస్తే బోనస్కు సంబంధించిన మళ్ళీ మోర్ అని ఒక వర్డ్ ఉంది. మోర్ అంటే బోనస్ క్లిక్ చేస్తే మోర్ వచ్చింది. మోర్ వస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయని అర్థం. అవన్నీ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వచ్చి బ్రైట్కామ్ గ్రూప్ ఉంది. బ్రైట్కామ్ గ్రూప్ అది 2:3 బోనస్ ఇచ్చింది. మార్చి 15 వరకు ఉంది టైం. డీప్ పాలిమర్స్ ఉంది, అది 8-3 వరకు ఉంది టైం. ఈజీ ట్రిప్ ఉంది 1:1 బోనస్, ఆల్రెడీ 28 ఫిబ్రవరి ఈరోజుతో లాస్ట్ అది. ఇలా ఏవైతే ఉన్నాయో బోనస్. ఇలా కాకుండా ఇక్కడనే వ్యూ బోనస్ ఫర్ ద ఇయర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఎక్కడి నుంచి కంపెనీలు 1986 నుంచి ఉంది ఇక్కడ డేటా మనకి. 1986 అంటే అది ఒక 15 ఏళ్ళు, అంటే 86 కూడా కౌంటే. 85 అంటే 15 ఏళ్ళు, ఇది ఒక 22, 37 ఏళ్ళ నుంచి ఏ కంపెనీలు ఏ సంవత్సరంలో ఎన్ని రెట్లు ఇచ్చిందో బోనసు డేటా అంతా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక ఇలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటిది అంటే, సపోజ్ ఉదాహరణకి ఒక కంపెనీని ఇండివిజువల్గా తీసుకోవచ్చు మీరు. ఎలా, ఈ సెర్చ్ అని ఉంటుంది పైన, సెర్చ్లోకి వెళ్ళి
ఉదాహరణకి విప్రో ఒకటి నేను శాంపిల్ చూపిస్తున్నా. ఈ ఈ విప్రో క్లిక్ చేసిన ఇవాళ 556 ఉంది. సరే అమౌంట్ వదిలిపెట్టండి. పేజీ కిందికి చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కార్పొరేట్ యాక్షన్ అని ఒక వర్డ్ ఉంది. కార్పొరేట్ యాక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. సెర్చ్లోకి వెళ్ళండి. విప్రో ఎగ్జాంపుల్ పేజీ ఓపెన్ అవుతుంది. పేజీ కొంచెం డౌన్ చేస్తే కార్పొరేట్ యాక్షన్ వస్తుంది. ఈ కార్పొరేట్ యాక్షన్ దగ్గరే అనౌన్స్మెంట్స్, బోర్డు మీటింగ్స్, డివిడెండ్, బోనస్ అని వర్డ్ ఉంది. బోనస్ని క్లిక్ చేయండి. బోనస్ని క్లిక్ చేస్తే ఇక ఈ డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇక విప్రో బోనస్ 18th మార్చ్ నాడు 2019లో 1:3 బోనస్ ఇచ్చింది. అంటే 3:1. ఇట్లా కిందికి వెళ్తున్నా. 2019, 2017, 2010, 2005, 2004 ఇంకెనక్కి వెళ్తున్నా. అంటే మీకు అటు నుంచి వస్తా మళ్ళీ. ఎలా అంటే ఎక్కడి నుంచి ఇవ్వటం మొదలుపెట్టింది బోనస్. ఇక విప్రో మొదలు పెడితే బోనస్ 1971లో స్టార్ట్ చేసింది. బోనస్ 1:3 అంటే 3:1. అంటే అప్పుడు మీ దగ్గర 3 కనుక 71లో ఉంటే 1 వచ్చింది. అంటే 4 షేర్లు అయినాయి. మళ్ళీ 81 వచ్చేటప్పటికి 1:1 వచ్చింది. ఈ 1:1 అంటే 3కి 1 వచ్చిందంటే 4 అయినాయి. 4, 4, 8 అయినాయి 81లో. 85లో మళ్ళీ 1:1 ఇచ్చింది. అంటే 4, 4, 8, 8, 8, 16 అయినాయి. 16 ఇప్పుడు 87లో మళ్ళీ 1:1 వచ్చింది. 16 అంటే 32 అయినాయి. 89లో మళ్ళీ 1:1, 32 అంటే 64 అయినాయి. మళ్ళీ 92లో 1:1, 64 అంటే 128 అయినాయి. మళ్ళీ 95లో 1:1, 128 అంటే 256 అయినాయి. 256, 97 వచ్చేటప్పటికి 2:1 అంటే 1కి 2 ఇచ్చినట్టు. ఇలా మనము క్యాల్కులేట్ చేస్తే కోట్లలోనే అనమాట. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ బోనసే కాదు, స్ప్లిట్టింగ్ కూడా చేస్తుంది. అంటే ఒకప్పుడు ఏదైతే ఫేస్ వాల్యూ ఉంటుందో ₹10 ఏదైతే ఉందో అది స్ప్లిట్ చేయడం కూడా జరిగింది. మీరు ఏమీ లేదు, బోనస్ ఉంటుంది. ఆ బోనస్ పక్కనే స్ప్లిట్టింగ్ కూడా ఉంటుంది ఒక వర్డ్. అయితే మనము ఇప్పుడు బోనస్ గురించే కాబట్టి మీరు బోనస్ చూసుకోవచ్చు. ఈ బోనసు ఇక ఏ కంపెనీలు ఇస్తాయి. ఇవి ఇచ్చినవి చెప్తున్నా నేను. ఇవ్వకముందు పట్టుకోవాలి మనం. ఉదాహరణకి ఇవ్వకముందు ఎలా పట్టుకోవాలి అంటే ఏదైతే కంపెనీలో రిజర్వులు ఉంటాయి, మిగులు నిధులు ఉంటాయి. ఎప్పుడైతే మిగులు నిధులు బాగా ఉన్నాయి అంటే ఆ కంపెనీ బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు. బోనస్ అంటే ఫ్రీనే, కానీ షేర్ ప్రైస్లో ఆ బోనస్ అన్న పదం అప్పుడే షేర్ ప్రైస్ మూమెంట్ వస్తుంది. ఇక బోనస్ ఇచ్చినాక ఇక షేర్ ప్రైస్లో మూమెంట్ ఉండదు. ఇంకా ఎగ్జాంపుల్ బోనస్ అంటే ఏం లేదు. మన ఇంట్లో ఒక అరటి చెట్టు ఉంది, ఒక గెలేసింది, 4 పిలకలు వేస్తుంది. అంటే ఏంది, అవి 4 బోనస్ అన్నాయి. ఎడిషనల్ గెలొచ్చింది, చెట్టు అయిపోయింది. అంటే అంతవరకే. మళ్ళీ ఈ 4 పిలకలు ఏమవుతాయి అంటే తీసి దూరం పెడతారు రైతు. పెట్టినాక ఏమవుతుంది, ఒక 7-8 నెలలు కాగానే మళ్ళీ 4 గెలలు వస్తాయి. 4 గెలలు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ 4, 5లో పిలకలు వస్తాయి. అంటే 20 పిలకలు అయితే ఆడ ప్లేస్ సరిపోదు. మళ్ళీ ఏం చేస్తాడు, అవి తీసి ఇంకో దగ్గర పెడతాడు 20. వితిన్ 1 year, 1.5 year కల్లా ఈ పిలకలు ఎన్ని అవుతాయి తెలుసా, ఎకరాలకు అవుతాయి. అంటే 100 పిలకలు అవుతాయి. 100 పిలకలు అయితే 100 గెలలు వచ్చినట్టే లెక్క. అంటే ఇప్పుడు విప్రో షేర్ 555 ఉంది, కానీ అవి క్యుములేటివ్ అయ్యి పిల్లలు పెట్టి ఇంకా మీకు బాగా లెక్కలు, బోనస్ లెక్కలు అంటే కుందేళ్ల పిల్లల లెక్కలు. కుందేలు ఉంటుంది కథ. ఒక 2 కుందేలు ఉంటుంది, ఒక మగ కుందేలు, ఆడ కుందేలు. అవి ఎన్నాళ్ళలో ఉండవు. వితిన్ 3 months లోపలనే 100 రోజులు, 110 రోజుల్లోనే పిల్లలు పెడతాయి. అవి పిల్లలు కూడా మళ్ళీ ఎన్నాళ్ళలో ఉండవు. 100, 110 రోజుల్లోనే 2, 4 అవుతాయి. 4, 16 పిల్లలు అవుతాయి. 16 రెట్లు అవుతాయి. ఇట్లా 1 year అయ్యేటప్పటికి ఇక మనకి క్యాల్కులేటర్ దొరకదనమాట. ఏది ఆ కుందేలు పిల్లలు, ఒక జత కుందేలు ఇంటికి తెచ్చి దాన్ని కనుక జాగ్రత్తగా కాపాడితే ఒక 1 year అయితే ఊరి నిండా కుందేళ్ళు అవుతాయి. అన్ని కుందేలు పిల్లలు అవుతాయి అన్నమాట. అలానే బోనస్లు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషను, మంచి కంటెంటు, మంచి ప్రశ్న అనేది. ఈ బోనస్లు కనుక నువ్వు ఫాలో అయ్యి బోనస్లు కనుక కొనుక్కుంటే మంచి అనమాట. అయితే బోనస్ ఎట్లా ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది అనేది ఎలా గుర్తుపట్టాలంటే సింపుల్గా రిజర్వ్ నిధులు అనమాట. అది ఎలా చూడాలి అంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ఇంకా ఏంటిది అంటే బోనస్ అనేది మాత్రం ఎడిషనల్గా వచ్చేటటువంటి అంటే బెనిఫిట్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉదాహరణకి వాళ్ళ జీతం వాళ్ళకి రాగా ఎడిషనల్గా ప్రతి వాళ్ళకి బోనస్ ఇస్తారు. ఇప్పుడు తెలిసిన కంపెనీలు నేను చెప్పినవి కనపడే సౌత్ సెంట్రల్ రైల్వే సింగరేణి కాదు, ఇంకా చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అందుకని గవర్నమెంట్ కూడా
అంతకుముందు కంటే కూడా మోడీ గవర్నమెంట్ వచ్చినాక చాలా చాలా బడ్జెట్ శాంక్షన్ చేయడం. అందుకని మీరు ఏ ఫీల్డ్ చూడండి ఫెసిలిటీస్ బాగా పెంచడం జరిగింది. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. ఒకప్పుడు చాలా అంత ఫెసిలిటీస్ లేవు. అంటే ప్లాట్ఫామ్లు అనుకోండి, రైల్వే స్టేషన్లు అనుకోండి, వాటర్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే బాగా ఫెసిలిటీస్ పెరిగినాయో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ ఆర్గనైజేషన్కి సర్వీస్ బాగా పెరిగిందో, ఆ ప్రజాదరణ పెరిగిందో, అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా బాగా బోనస్ ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా చాలా మన కంపెనీలకి ఉపయోగపడేది. మీరు ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా ఏమేమి కంపెనీలు ఎలా ఉన్నాయో మేము మీకు ముందుకు చేయడానికి వీలవుతుంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు, గమనించగలరు. నమస్తే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.